హలో అందరికీ వెల్కమ్ టు సంతోష్ టాక్స్. ఈ రోజు హౌస్ లో అయితే ఒక టాస్క్ కండక్ట్ చేశారు కదా. విన్నర్ కి ఎవరు దగ్గరగా ఉన్నారు అంటే హౌస్ మేట్స్ మొత్తం తనూజాకి 5 మెంబర్స్, ఇమానుయల్ కి 5 మెంబర్స్, పవన్ కళ్యాణ్ కి ఒకే ఒక్కరు సెలెక్ట్ చేసుకున్నారు. అది వాళ్ళ హౌస్ మేట్స్ ఒపీనియన్. మీ ఒపీనియన్ ఏంటి? విన్నర్ కి ఎవరు దగ్గరగా ఉన్నారు అనుకున్నారు కింద కామెంట్ చేసేయండి. అలాగే మీరు ఎప్పుడు చేసిన పని ఏంటంటే వీడియోని లైక్ చేస్తారు కదా, అలా లైక్ చేసేయండి. ఈ ఇన్ఫర్మేషన్ ఇంకో 10 మందికి రీచ్ అవుద్ది కాబట్టి వీడియోని అయితే లైక్ చేసి చూడండి. ఇంక విషయానికి వస్తే ఎపిసోడ్లో పవన్ కళ్యాణ్ విన్నర్ అవ్వగలడా అని ఎందుకు పెట్టానంటే, పవన్ కళ్యాణ్కి ఇవ్వవలసిన బూస్ట్ అంతా ఇచ్చారు నాగార్జున సార్. ఎందుకంటే లాస్ట్ వీక్ మొత్తం గాలి తీసేశారు కాబట్టి ఈ వీక్ అయితే బూస్ట్ ఇచ్చారు. దానికి పవన్ కళ్యాణ్ కూడా అర్హుడే. కానీ ఇవ్వవలసిన ఒక్క సజెషనే ఇవ్వలేదు. అది ఎందుకు ఆపారో నాకు కూడా తెలియదు. దాన్ని కంటిన్యూ చేయమని కూడా ఇండైరెక్ట్గా చెప్పారు. దాని గురించి మాట్లాడదాం. పవన్ కళ్యాణ్ క్యారెక్టర్ ఏంటి అంటే చాలా మంచివాడు, చాలా జెన్యూన్ పర్సన్, మాస్క్ లేకుండా ఉన్నాడని నాకు ఇప్పటివరకు అనిపిస్తుంది. అలానే ఉన్నాడు కూడా. కానీ పవన్ కళ్యాణ్ ఒక ఫ్రెండ్షిప్గా ఎవరికైనా వాల్యూ ఇస్తే వాళ్ళు బ్యాక్ స్టాప్ చేసినా, పొడి చేసినా దానికి ఎటువంటి రియాక్ట్ అవ్వట్లేదు. వాళ్ళు ఇచ్చిన ఎక్స్ప్లెనేషన్ నమ్మేసి దాన్ని యాక్సెప్ట్ చేస్తున్నాడు. అది చాలా టైమ్స్ జరిగాయి. ఫస్ట్ ఇన్సిడెంట్ డెమోన్ పవన్ కెప్టెన్సీ టాస్క్లు తీసేసిన తర్వాత చాలా ఫైర్ అయ్యాడు. ఆ తర్వాత ఆ రీజన్ యాక్సెప్ట్ చేసేసాడు. తర్వాత మొన్న కూడా తనూజ కేఎన్ రాసింది. ఈ ఎపిసోడ్ కూడా మీరు చూసుంటారు. నాగార్జున సార్ అడిగితే కేఎన్ రాసావు కదమ్మా, మీరు నామినేట్ చేయడానికి ఒకరిని ప్రేరేపిస్తున్నావు, అది తప్ప రైటా అంటే, నేను ఆల్రెడీ పవన్ కళ్యాణ్కి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చేసాను సార్ అంటే తలూపుతుంటాడు. తలూపడం కాదు, దానికి రియాక్ట్ అవ్వాలి. నువ్వు రియాక్ట్ అయితే ఆడియన్స్ లో కూడా కొంచెం గ్రాఫ్ పెరుగుద్ది. సేమ్ దివ్య విషయంలో కూడా దివ్య బ్యాక్ స్టాప్ చేసేసిన తర్వాత టీమ్మేట్ గా ఇంకా తను సపోర్ట్ చేయడం గుడ్ క్వాలిటీ. కానీ తర్వాత నామినేట్ చేయాలి కదా. నమ్మించి మోసం చేసినందుకు తను ఏదో ఎక్స్ప్లెనేషన్ ఇచ్చేసిందని దాన్ని మర్చిపోయి దాన్ని పక్కన పెట్టేసి వాళ్ళని గుడ్డుగా నమ్మేసి పూర్తిగా తన గేమ్ తను పాంపొట్టుకుంటున్నాడు. తను ఇప్పుడున్న జెన్యున్ క్వాలిటీకి తను ఎవరైతే బ్యాక్ స్టాప్ చేశారో దాన్ని స్టాండ్ తీసుకొని గట్టిగా పాయింట్స్ పెట్టి నామినేట్ చేస్తే తన గ్రాఫ్ చాలా పెరుగుద్ది. అది విన్నర్కి బాగా హెల్ప్ అవుద్ది. కానీ నాగార్జున సార్ ఏమన్నారు, నువ్వు చాలా బాగా నిలబడుతున్నావు, అలానే ఉండు అన్నారు తప్ప నువ్వు స్టాండ్ తీసుకోవట్లేదు, నీకు అన్యాయం జరిగినప్పుడు నువ్వు నోరెత్తి చెప్పట్లేదు అనే విషయం అయితే చెప్పలేదు. అలా చెప్తే పవన్ కళ్యాణ్ గ్రాఫ్ పెరుగుద్ది. ఈ నెక్స్ట్ నామినేషన్ లో కూడా దివ్యకి నామినేట్ చేసుకుంటే భలే ఉండేది. కానీ దివ్యకి అయితే నామినేట్ చేయలేదు. తను నామినేట్ చేసింది ఎవరికో తెలుసా? నిఖిల్కి అయితే నామినేట్ చేశాడు. నాకు తుప్పాస్ అనిపించింది. ఇలాగాని పవన్ కళ్యాణ్ కంటిన్యూ అయితే మరి గెలలేడు. విన్ అవ్వడానికి చాలా కష్టం. పవన్ కళ్యాణ్ విన్ అవ్వాలంటే తనూజాని దాటాలి. తనూజాని దాటాలంటే ఎవరినో ఒకరిని టార్గెట్ చేయాలి, స్టాండ్ తీసుకోవాలి, తన పాయింట్స్ తను పెట్టాలి. అలా పెట్టకపోతే బయట ఆడియన్స్ ఎంత పెట్టినా వేస్ట్ అనమాట. తన గ్రాఫ్ అయితే పెరగదు. ఇది నేను చెప్తున్నాను, ఇది నా స్టేట్మెంట్. మీకు నచ్చితే కింద కామెంట్ చేయండి అవునా కాదని. ఈవెన్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కూడా మీరు యాక్సెప్ట్ చేయాలి. ఇది ఎంత ఫ్యాన్స్ అయినా కొన్ని స్టాండ్ తీసుకోవాలి పవన్ కళ్యాణ్. అది యాక్సెప్ట్ చేయకపోతే నేనేమి చేయలేను. ఇంకా ఎపిసోడ్లో సుమన్ శెట్టిని ఎందుకు అనవసరంగా లేపుతున్నారో నాకు అర్థం కావట్లేదు. అక్కడ ఇచ్చే సీక్రెట్ టాస్క్ సుమన్ శెట్టితో పాటు దివ్య కూడా చేసింది. దివ్య ఎపిసోడ్లో నెగిటివ్ ఉన్నప్పటికీ ఆ టాస్క్లో చాలా బాగా ఆడింది. సుమన్ శెట్టి కంటే బాగా ఆడినప్పటికీ దివ్యకి రావాల్సిన ఎప్రిషియేషన్ రాలేదు. కానీ సజెషన్స్ అయితే వచ్చాయి. అవి తనకు బ్యాక్ ఫైర్ అయ్యాయి. అవి రెక్టిఫై చేసుకోకపోతే తనకు చాలా నెగిటివ్ అవుతుంది కాబట్టి బాగానే చెప్పారు. కానీ దివ్య కూడా కొంచెం ఎప్రిషియేట్ చేయవలసింది. కానీ సుమన్ శెట్టికి ఎప్రిషియేషన్ పనికిమాలిన ఎప్రిషియేషన్ లాగా అనిపించింది. బయట ఆడియన్స్ లో ఇంకా కొంచెం ఆ ఇంట్రెస్ట్ పుట్టించడానికి సుమన్ శెట్టిని అలా గట్టిగా పుష్ చేస్తున్నారేమో అనిపించింది. కానీ సుమన్ శెట్టికి అంత పొగడవలసిన అవసరం లేదు. అలాంటి టాస్క్లు సంజన బొచ్చుడు చేసింది ఇప్పటి వరకు. నాకెందుకో సుమన్ శెట్టి గారికి అంత లేపడం నాకైతే నచ్చలేదు. ఇక భరణి గారి విషయానికి వస్తే ఈ రోజు ఎపిసోడ్లో ఎంతమందికి భరణిని చూస్తే బాధ అనిపించిందో చెప్పండి, కామెంట్ చేయండి. ఎందుకంటే భరణి గారు ఇప్పటి వరకు ఒకరిని హెల్ప్ చేయడమే కానీ ఒకరిని చెయ్యెత్తి చాచింది లేదు. ఫస్ట్ టైం తనకు అవసరం నేను ఉండాలి, ఏమైనా ఈ వీక్ బ్యాక్ ఫైర్ అవుద్దో, వెళ్ళిపోతానేమోనని చిన్న డౌట్తో తనూజ దగ్గరికి వెళ్ళి అలా అడిగారు, నాకు యూజ్ చేస్తావా అంటే అక్కడ తనూజ నానా అని ఇన్ని రోజులు తిరిగిన దానికి నువ్వు ఇస్తాను హెల్ప్ చేస్తానంటే ఎవడో దాన్ని తప్పు పడ్డానికి కూడా వీలు లేదు. కానీ అలాంటి తనూజ డైరెక్ట్గా యాక్సెప్ట్ చేయలేదు, నేను చూస్తానని చాలా రీజన్స్ అయితే చెప్పింది. అలాంటప్పుడు భరణి ఫేస్ చూస్తే అది చాలా జాలేసింది, చాలా బాధేసింది. నిజంగా అంత పెద్ద మనిషి వచ్చి దౌర్తో ఎత్తయ్యి తన కూతురు అనుకునే అమ్మాయికి వచ్చి అడగడం లిటరలీ నాకు చాలా బ్యాడ్ అనిపించింది. తన స్టాండ్ తీసుకొని తను మంచిగా ఆడితే మంచి పొజిషన్కి వెళ్ళే అవకాశం ఉంది. ఈవెన్ తనూజ కూడా అక్కడ డైరెక్ట్గా ఆన్సర్ చెప్పకపోవడం ఒక విధంగా మంచిదే. చూద్దాం అన్నది ఓకే, దాన్ని మనం తప్పు పట్టలేం. అలాగే ఇమాన్యుయల్కి తనూజకి 5 ఓట్స్ అయితే వచ్చాయి కదా. అలా ఓట్స్ రావడానికి వాళ్ళే హౌస్లో పెద్ద ఆడింది ఏమీ లేదు.
పెద్ద పొడి చేసింది ఏమీ లేదనమాట. బయట ఓట్స్, బయట ఆడియన్స్ ఒపీనియన్స్ చూసుకొని అక్కడ వాళ్ళు సేఫ్గా వేసేసారు. ఎవరు ఓన్ ఒపీనియన్ వాళ్ళు పెట్టలేదు. నాకు తెలిసి సంజన గారు బాగా చెప్పారు డెమోన్ పవన్ గురించి. మిగతా వాళ్ళందరూ సేఫ్గా ఇమాన్యుయల్ అండ్ తనుజకు వేసేసారు, ఇంకెవరు కనిపించట్లేదు కాబట్టి. కానీ అక్కడ ఇమాన్యుయల్ అర్హులే. ఇమాన్యుయల్ పర్ఫార్మెన్స్ పరంగా చూసినా ఎటువంటి కామెడీ స్కిట్స్, ఆర్గ్యుమెంట్స్ ఏవి చూసుకున్నా ఇమాన్యుయల్ అర్హుడే. కానీ తనూజాకి పెట్టిన పాయింట్స్, టాస్క్లు నాకైతే బయట ఫాలోయింగ్ ఉంది, కానీ హౌస్లో పెట్టిన టాస్క్స్, పర్ఫార్మెన్స్ నాకు అంతంత మాత్రమే అనిపిస్తున్నాయి. చూద్దాం. తనూజా కూడా మంచి ప్లేయరే, కానీ విన్నింగే క్వాలిటీ కాదు విన్నర్కి. సో తన నడవడిక, బిహేవియర్ అన్ని క్వాలిటీ కాబట్టి తనూజా కూడా ఆ రేంజ్లో ఉంది, విన్నర్ అయ్యే అవకాశం కూడా ఉంది. సో మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరో కింద కామెంట్ చేయండి. నేను చెప్పిన దానికి ప్రతిదానికి స్టాండ్ తీసుకుని పవన్ కళ్యాణ్ ఆడితే విన్ అవుతాడు. ఇది నా ఒపీనియన్. థ్యాంక్ యూ.